రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల యొక్క ఆశీర్వాదము, రైతులు చేయుతను అందించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి ఈ వేదిక మీద నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, జిల్లా పరిషత్తులు గెలవాలన్నా, శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలన్నా, పార్లమెంటుకు వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి. ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మిత్రులారా, ఈనాడు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. చాలా విషయాలు మాట్లాడే వాళ్లకు అవకాశాలు రాని వాళ్ళు కాదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిండ్రు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ 18 నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ, దూషిస్తూ వీధి నాటకాలతోని బయలుదేరింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత గతంలో రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు. 2014లో 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా నేను ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడింది. 4 విడతలలో అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు, చేతిలో చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది ఆనాడు. తిరిగి 2018లో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చిండ్రు, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని. 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే 11,500 రూపాయల రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసిండ్రు. 2 విడతలుగా మొత్తం లెక్క గడితే 10 సంవత్సరాలు 2 విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా అందించింది 16-17 వేల కోట్ల రూపాయలకు ఎక్కువ ఇవ్వలేదు.